తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల భర్తీ అంశం, సాయంత్రం పీఏసీలో ప్రస్తావనకు వచ్చే ప్రత్యేక అంశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల భర్తీ అంశంపై పీఏసీలో ప్రస్తావనకు వచ్చే ప్రత్యేక అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం పొలిటికల్ ఎఫర్ట్స్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించినటువంటి ఎజెండా ఇక్కడికి సిద్ధమైంది. ఏ అంశాలతో ఈ ఎజెండాను సిద్ధం చేశారు. ఇక కొన్ని ప్రత్యేకమైన విషయాలు కూడా చర్చించాలని టీడీపీ సభ్యులు భావిస్తున్నారు. ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి అంశంపై ప్రధానంగా చర్చ జరగాలని పక్షం నేతలు భావిస్తున్నారు. గత పీఏసీ సమావేశంలో పీఏసీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చారు. క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశంపై మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పార్టీకి సంబంధించినటువంటి విషయాలను బయట ప్లాట్ఫామ్ లో ఎవరు మాట్లాడకూడదు, పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇంటర్నల్ గా వాటిని చర్చ చెప్పారు. కానీ కొంతమంది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా బయటకు పార్టీకి సంబంధించి, ముఖ్యమంత్రికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కామెంట్స్ ని పాస్ చేస్తున్నారు. దానివల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఇబ్బందులన్నీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి క్రమశిక్షణ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని పక్షం నేతలు భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాలను పీఏసీలో చర్చించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఇది సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా పార్టీ పదవులను భర్తీ చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇప్పటికే సూచించారు. కానీ పార్టీకి సంబంధించినటువంటి పదవులు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవులకు సంబంధించి ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. దీనికి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. 2-3 రోజుల్లోనే పార్టీకి సంబంధించినటువంటి పదవులు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. సాయంత్రం జరగనున్నటువంటి పీఏసీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికలు ఇలాంటి విషయాలను చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతము, మహేష్ గౌడ్ చేయనున్నటువంటి పాదయాత్ర తదితర అంశాలన్నీ చర్చించనున్నారు. ఈ రోజు జరగనున్నటువంటి పీఏసీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం కానీ పార్టీ కానీ చేయాల్సినటువంటి అన్ని విషయాలను చేసేసింది. కానీ కేంద్రం పెంపుకు సంబంధించినటువంటి మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. కాబట్టి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశం సంబంధించి ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుని చెప్పండి. థ్యాంక్ యూ సిద్ధార్థ.